ధన్యవాదములు. మరి ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ వారు ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క పిలుపు మేరకు మనమందరం కూడా ఇక్కడికి హాజరయ్యాం. ప్రధానమైనటువంటి ఈ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము ఏమిటి అంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి. ఈ దాదాపు 50 సంవత్సరాల నుంచి ఒక నానబడుతున్నటువంటి నాన్సుల యొక్క వ్యవహారం. అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, క్రైస్తవులకు మత స్వేచ్ఛ, అలాగే బౌద్ధ మతస్థులు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులో వారు సాధించుకునేటువంటి హక్కు పోరాడి సాధించుకున్నారు. ఈరోజు క్రైస్తవులకు మత స్వేచ్ఛ కావాలి, అలాగే రాష్ట్రపతి 50 ఉత్తర్వులో ఉన్నటువంటి 3వ పేరాను రద్దు చేయాలనే డిమాండ్ ఉన్నది. ఇప్పుడు ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు ఏంటి అంటే ఆ యొక్క అంశాల యొక్క కార్యసాధనలో కొన్ని ప్రాముఖ్యమైనవి క్రైస్తవులకు అందించబడాలి. అవి ఏమిటంటే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఎస్సీ 3వ పేరాను సవరణ చేయాలి. 1956 రాష్ట్రపతి ఉత్తర్వులు బౌద్ధులకు 3వ పేరాను సవరించినట్లే క్రైస్తవులు కూడా మత స్వేచ్ఛ కల్పించాలి. దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కులాలుగా ఎస్సీగా గుర్తింపు చేయాలి. అలాగే మతం మారినారని చెప్పి ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు, వారికి ఉన్నటువంటి హక్కులను హరించండి కానీ వాటిని దక్కకుండా చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి దళిత క్రైస్తవులు ఈరోజు దేశంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని గుడిలోకి బడిలోకి రానివ్వలేదు. దళితుల పైన వివక్ష చూపిస్తున్నారు. దళితుల పైన మానభంగాలు అమ్మాయిల పైన జరుగుతున్నాయి. దళితులను కొడుతున్నారు. దళితులకు మూత్రం తాపిస్తున్నారు. దళితులను అతి ఘోరంగా కొడుతున్నారు. భూములు లాక్కుంటున్నారు. అంటే దళితులు ఈ దేశంలో వివక్షకు గురవుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు అనేది ఒక వాదన. దాని పరిణామంగానే ఈరోజు దళిత క్రైస్తవులకు ఒక న్యాయం కావాలి. న్యాయం కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో 2వ ప్రణాళికలో ఉన్నారు. అలాగే దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కావాలి. ఈరోజు సువార్త ప్రకటించడానికి క్రైస్తవ పాస్టర్లు, బిషప్లు అందరూ కూడా వెళ్తూ ఉంటే కొడుతున్నారు, తింటున్నారు, ఆ మందిరాల పైన దాడులు చేస్తున్నారు, మందిరాలను కూలుస్తున్నారు. ఎన్ని మందిరాలు ఉన్నాయి, ప్రార్థన మందిరాలు అని వాటికి నోటీసులు ఉన్నాయా, ఆ పర్మిషన్లు ఉన్నాయని చెప్పి లేవని చెప్పి వాటికి నోటీసులు ఇచ్చేవారు పరిస్థితికి వచ్చారు. అంటే మత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ, మత స్వాతంత్రత అనేది ఉంది. అది ఏ మతమైనా సరే, బౌద్ధ మతమైనా, హిందువైనా, ముస్లిం అయినా, ఏ మతమైనా ఆ మతానికి స్వేచ్ఛాయుత అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈరోజు క్రైస్తవులకు ఆ మత స్వేచ్ఛ ఎందుకు మీరు ఇవ్వటం లేదు? దాన్ని ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? దీనికి మా ఆవేదన, క్రైస్తవులమైన మేము ఆవేదన చెందుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆవేదనలో మాకు న్యాయం చేయమని, రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛాయుతలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. అలాగే భారతదేశంలో ఎస్సీలుగా ఎంతో మంది ఉన్నారు. వారు ఎస్సీలుగా ఉంటూ చర్చిలకు వెళ్తూ ఉంటే మీరు క్రైస్తవ మతం స్వీకరించారు, మీకు రిజర్వేషన్ ఉండదు అని అంటున్నారు. ఈరోజు అన్ని కులములు, బౌద్ధులు, కమ్మలు, కమ్మ సంబంధించిన వాళ్ళు, చౌదరీలు, రెడ్డిసు, మరి ముస్లిమ్స్ అందరూ చాలామంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఆ కులంలో వారికి రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ కులం కలిగినట్టు వారికి వాళ్ళ మతం చేర్చి ఉన్నప్పుడు క్రైస్తవులకు ఎస్సీగా ఉన్న వాళ్ళు క్రైస్తవం చేస్తుంటే ఎందుకు మత స్వేచ్ఛను మీరు అడ్డుకుంటున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దళిత క్రైస్తవులు అన్యాయానికి గురవుతున్నారు, ఇప్పటికీ గురవుతున్నారు.
అటు క్రైస్తవులు ఇటు దళితులు రెండు సామాజిక వర్గాలకు బలమైన ప్రయోగాన్ని ఈరోజు ప్రయోగిస్తూ అటు కోర్టులో న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారు. ఇటు చూస్తే రాజకీయ పార్టీలు కూడా ఓటేసేటప్పటికేమో రాజకీయ నాయకులు చర్చలకు వస్తారు, మీ ఓటు కావాలంటారు. మరి ఇటువంటి అన్యాయం జరుగుతుంటే ఒక్కరూ మాట్లాడలేదు. అందుకని రేపు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంటు సమావేశాల్లో దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా ఇవ్వాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలని, అలాగే రాష్ట్రపతి ఉత్తర్వులు 1950ని రద్దుపరచాలనేటువంటి 4 అంశాలతో పాటు ఇంకా వివిధ అంశాలతో పాటు కలిసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దళిత క్రైస్తవ మరి ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ వారు ఇది ఏర్పాటు చేసి ఈ అన్యాయం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీ అందరి సహకారం కావాలని, మీ అందరి సహకారంతోనే మనం అందరూ కూడా ఇది అందరికీ అన్యాయానికి అక్రమానికి గురవుతున్నటువంటి మనకందరికీ ఒక న్యాయం కోసం న్యాయ పోరాటం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏర్పాటు చేయడం కోసం ఒక ఉద్యమాన్ని రూపకల్పన చేసి మరి దళిత క్రైస్తవ ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీకి మరి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి సంఘటన మనోహర్ గారు వారి యొక్క కృషితోటి మరి దీనికి జాతీయ ప్రెసిడెంట్ ఉన్నటువంటి చిన్న యూసుఫ్ గారు వారు అలాగే కమిటీ వారందరూ కూడా దీనికి ఒక పురాలోచన చేసి మరి ఈరోజు కడపలో మరి గెట్ టుగెదర్ పెట్టి ఈ ద్వారా ఒక ఉద్యమ పిలుపునిద్దామన్నటువంటి ఆలోచనతోటి అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడకి వెళ్ళారు, అనేక మంది నాయకులను ఆయా రాజకీయ పార్టీలను ప్రముఖులను పెద్దలందరినీ కలిశారు. ఈ పిలుపులో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఈరోజు మనమందరం కూడా ఈ ఉద్యమ పోరాటంలో భాగస్వామ్యమై చెయ్యి కలిపి చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసి జంతర్ మంతర్ దగ్గర మన గల విప్పుదాం. ఇది దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయానికి మనమందరం పోరాటంలో మనమందరం ఐక్యమతో దీనికోసము చేయాలనేటువంటి ఆ ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ నేను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగాను, అలాగే కడప జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. నా పేరు మల్లె విజయభాస్కర్. ఈరోజు కడప జిల్లాలో దళిత క్రైస్తవులు పాస్టర్లు మరి అనేక మంది బిడ్డలు అన్యాయం గురవుతున్నారు. ఈ యొక్క విషయాన్ని మేమందరం కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఈ విషయంలో ఈ భాగస్వాములో అందరినీ కూడా ఏకం చేసి తప్పకుండా మేమందరం కూడా ఈ పోరాటంలో మా సహకారాన్ని అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ మనోహర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే కమిటీ వారందరికీ కూడా మరొకసారి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.